ఒక మంచి 5 స్టార్ హోటల్‌కెళ్ళాం. నేనైతే 5 స్టార్ హోటల్‌కెళ్ళినప్పుడు ఢిల్లీలో అప్పుడు 'రామ్‌నాథ్ గోయంకా' అవార్డ్ వచ్చినప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్సు నాకు హోటల్‌లో మీరు సో అండ్ సో మీకు ఫ్లైట్ టికెట్స్ పంపించారు నాకు రాను పోను 3 రోజులు ఉండేందుకు. ఆ ఖర్చులన్నీ ఆళ్ళే భరిస్తామన్నారు. రూ. 1,00,000 క్యాష్ ప్రైజు అప్పుడు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా వచ్చింది. ప్రతిభా పాటిల్ గారి చేతుల మీద. అప్పుడు అంటే నాకసల ఆ అవార్డ్ కెపాసిటీ ఏంటో తెలీదు అప్పటికి. వాళ్ళు పిలిచారు. ఇట్లా మీకు అవార్డు కన్ఫర్మ్ చేసాం. మీరు తప్పనిసరిగా రావాలంటే ఢిల్లీ పిలిచి ఇచ్చేదేదో అదేదో ఛార్జీలేదో పెట్టుకొని ఈళ్ళు ఏమేమేంటోని ఇచ్చేగాడికి అక్కడి దాకా ఎందుకులే అనుకున్నా నేను. తర్వాత ఫ్లైటు ఇట్లాగా ఆళ్ళే టికెట్లు బుక్ చేస్తే నిజమా అనుకున్నా నేను. తర్వాత ఫ్లైటు దిగిన తర్వాత అక్కడ మన పేరుతో ఒక కార్డ్ పట్టుకొనున్నారు. డ్రైవరు రెడీలో ఉన్నాడు. నేరుగా నేననుకున్నాను తాజ్‌లో మీకు రూము డబుల్ రూమ్ గావాలా? సింగిల్ రూమ్ గావాలంటే డబుల్ రూమ్ అన్నా నేను క్యాజువల్‌గా. సరే అని జెప్పి నేననుకుంది ఏ తాజ్ హోటల్ అంటే ఏ లాడ్జీ లాంటిదో మన మా బెజవాడ, ఐలాపురం లాంటిది ఉంటదేమో అనుకున్నా. లేపోతే మన హైదరాబాద్‌లో కోటి దగ్గర ఉండేటటువంటి హోటల్స్ లాంటిది ఏదన్నా ఉంటదేమో అనుకున్నా. మినర్వా లాంటిదో ఆ స్థాయిలో ఉంటదో అనుకున్నా. మరీ చీప్‌గా ఉంటదనుకోను అక్కడి దాకా పిలిచి ఫ్లైట్ టికెట్లు. తీరా చూస్తే హోటల్ తాజ్ మెయిన్ తాజ్ హోటల్. ఆ లోపలికి చివరికి ఆహ్, అప్పుడే నేను ఒక 7 స్టార్ హోటల్ గదది. దాని కెపాసిటీ ఎట్టుంటది? ఏదో భోజనం రూ. 1,800 లేపోతే టీ రూ. 800 అంటే రూ. 800 పెట్టి నేను టీ తాగాలా అన్నటువంటి ఆలోచన ఫీల్ అయిన రోజులు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అక్కడ ఎళ్లి నేను మామూలుగా చేత్తోనే నీళ్ళు పోసుకున్నా బకెట్‌లో. నాకు అలవాటు లేనిది ఎక్కడి నుంచి చేస్తాను. ఆ షవర్లు ఇయన్నీ. ఇలాగా మనకొక సఫర్ ఉంటది. ఇదంతా ఇప్పుడు చెప్తున్న కారణం ఏంటంటే, ఇరాన్ వాళ్ళు అమెరికాని భలే ఇరికిచ్చారు. అది ఇరాన్ వాళ్ళే చేశారు లేకపోతే అమెరికన్ వాళ్ళ ఫెయిల్యూరో తెలీదు. యూఎస్ఎస్ 'గెరాల్డ్ ఆర్ ఫోర్డ్' అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌక. ప్రస్తుతం ఇరాన్‌ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఆ సరిహద్దుల్లో దగ్గర మోహరించుంది. అయితే 'వాల్ స్ట్రీట్ జర్నల్' వాళ్ళు ఇప్పుడు బయట పెట్టినటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఏం జరిగిందో తెలీదు గానీ టాయిలెట్స్‌కి ట్రబుల్ వచ్చిందట. ఒక టాయిలెట్‌ది బటన్ నొక్కితే అన్ని టాయిలెట్స్‌లో వాటరు ఫ్లష్ అయిపోతుందట. మళ్ళీ అయి సెట్ కావడానికి సమస్య అవుతుందట. దీంతో టాయిలెట్‌లకి వెళ్ళడం అనేటటువంటిది పెద్ద సమస్య అయిపోయిందట. వందలాది మంది సిబ్బందుంటారు. చివరికి ఒకళ్ళు టాయిలెట్‌కెళ్ళాలంటే 45 నిమిషాలు క్యూ లైన్‌లో నుంచోవాల్సొస్తుందట. ఓ పక్కన యుద్ధం జెయ్యాలా? టాయిలెట్‌లో ఎళ్ళాలా? ఇంత చేస్తే ఈ మొత్తం ఇట్లాంటి సిస్టమ్‌ని చెడగొట్టినోళ్ళెవరు? అంటే ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ. ఈ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని ఇరాన్ పెట్టిందా? అన్నటువంటిది ఇప్పుడు చర్చ.